24వ శ్లోకము. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామబుద్ధయః పరం భావమజానంతో మమవ్యయమనుత్తమం. అవ్యక్తం అవ్యక్తము వ్యక్తం స్వరూపమును ఆపన్నం పొందినవానిగా మన్యంతే తలంతురు మాం నన్ను అబుద్ధయ మందబుద్ధులు పరం దివ్యమైన భావం జీవన స్థితిని అజానంత తెలియని వారై మమ నా యొక్క అవ్యయం నాసరహితమైన అనుత్తమం మిక్కిలి ఉత్తమమైన నన్ను సంపూర్ణముగా ఎరుగని మందబుద్ధులు దేవాదిదేవుడనైన నేను శ్రీకృష్ణుడు తొలుత నిరాకారునిగా ఉండి ఇప్పుడు ఈ రూపమును దాల్చితినని భావించుదురు. అజ్ఞానవశమున వారు నా సరహితము మరియు అత్యుత్తమము అయిన నా దివ్య స్వభావమును ఎరుగలేరు. భాష్యము. దేవతారాధకులు మందబుద్ధులు లేదా బుద్ధిహీనులని పైన వర్ణించబడిరి. ఇక్కడ నిరాకారవాదులు కూడా అదే విధముగా వర్ణించబడిరి. శ్రీకృష్ణ భగవానుడు తన సాకార స్వరూపములో ఇక్కడ అర్జునుని ఎదుట నిలిచి సంభాషిస్తున్నను అజ్ఞానముతో నిరాకారవాదులు దేవాదిదేవుడు రూపరహితుడని వాదింతురు. ఈ సందర్భమున శ్రీ సంప్రదాయ శ్రీ రామానుజాచార్యుల గురుంపరకు చెందిన పరమ భక్తుడైన శ్రీ యమునాచార్యులు స్తోత్రరత్నము 15 ఈ చక్కటి శ్లోకమును ఈ విధముగా రచించిరి. అతడు ఇలా చెబుతుండెను. త్వాం శీలరూపచరితైః పరమ ప్రకృష్టైః సత్వేన సాత్వికతయా ప్రబలైశ్చ శాస్త్రైః ప్రఖ్యాతదైవ పరమార్థవిదాం మతైశ్చ నైవాసుర ప్రకృతయః ప్రభవంతి బోధుం. ప్రియమైన ఓ ప్రభు, వ్యాసదేవుడు మరియు నారదుడు వంటి భక్తులు నిన్ను దేవాదిదేవునిగా ఎరిగి ఉండిరి. వివిధ వైదిక సాహిత్య భాగములను అవగాహన చేసుకొనుట ద్వారా మానవుడు నీ దివ్య గుణ లక్షణములను రూపములను కర్మలను ఎరిగి నీవే దేవాదిదేవుడవని గ్రహించగలడు. కాని రజస్తమో గుణములలోని దానవులు అనగా అభక్తులు నిన్నెన్నడూ ఎరుగలేరు. అట్టి భక్తిహీనులు వేదాంతమును ఉపనిషత్తులను ఇతర వైదిక సాహిత్య విభాగములను గూర్చి గొప్ప నైపుణ్యముతో చర్చించినను దేవాదిదేవుని అవగాహన చేసుకొనుట వారికి సాధ్యపడదు. కేవలము వేదాంతాధ్యయనముతో దేవాదిదేవుడు తెలియబడడు అని బ్రహ్మ సంహితలో చెప్పబడినది. దేవాదిదేవుని కృపచేతనే అతడు తెలియబడును. కనుకనే దేవతలను పూజించువారే కాకుండా కృష్ణ చైతన్యము అనేది ఏమాత్రము లేక కేవలము వేదాంత చర్చ మరియు వైదిక సాహిత్యమును గూర్చిన ఊహాగానాలలో నిమగ్నులై ఉండువారు కూడా మందబుద్ధులేనని ఈ శ్లోకములో స్పష్టముగా చెప్పబడినది. అట్టివారికి భగవత్ స్వరూపమును అవగాహన చేసుకొనుట సాధ్యము కాని విషయము. పరతత్వము అనేది నిరాకారమను భావనలో ఉండువారు అబుద్ధయగా వర్ణించబడిరి. అనగా వారు పరతత్వపు సర్వోన్నత రూపమును ఎరుగని వారని భావము. ఆధ్యాత్మిక అనుభూతి అనేది నిరాకార బ్రహ్మానుభూతితో ఆరంభమై పిమ్మట పరమాత్మానుభూతికి పురోగమించినను పరతత్వపు చరమానుభూతి శ్రీకృష్ణ భగవానుడేనని శ్రీమద్భాగవతము 1వ స్కందము 2వ అధ్యాయము 11వ శ్లోకములో తెలుపబడినది. ఆధునిక నిరాకారవాదులు మరింత గొప్ప మందబుద్ధులు. ఎందుకనగా వారు తమ పూర్వాచార్యులైన శ్రీపాద శంకరాచార్యుల వారిని కూడా అనుసరింపరు. శ్రీకృష్ణుడు దేవాదిదేవుడని వారు ప్రత్యేకముగా చెప్పిరి. కనుకనే నిరాకారవాదులు శ్రీకృష్ణుని నిజతత్వమును ఎరుగక అతడిని దేవకీ వసుదేవుల పుత్రుడని, రాకుమారుడని లేక శక్తిమంతుడైన జీవుడని భావించుదురు. ఇట్టి భావన భగవద్గీత 9వ అధ్యాయము 11వ శ్లోకములో
అవజానంతి మామూఢాః మానుషీం తనుమాశ్రితం. మూర్ఖులు మాత్రమే నన్ను సాధారణ వ్యక్తిగా భావించుదురు అని ఖండించబడినది. వాస్తవమేమనగా భక్తియుక్త సేవ చేయకుండా కృష్ణ చైతన్యమును పెంపొందించుకొనక ఎవ్వరును శ్రీకృష్ణుని ఎరుగలేరు. ఈ విషయమును శ్రీమద్భాగవతము 10వ స్కందము 14వ అధ్యాయము 29వ శ్లోకములో ఇట్లు నిర్ధారించెను. అథాపి తే దేవా పదాంబుజద్వయ ప్రసాదలేశానుగృహీత ఏవ హి జానాతి తత్వం భగవన్మహిమ్నో న చాన్యా ఏకోపి చిరం విచిన్వన్. హే ప్రభు, నీ పాదపద్మముల కృపలేశమాత్రము లభించినను మానవుడు నీ స్వరూప మహిమను అవగాహన చేసుకోగలడు. కానీ దేవాదిదేవుడవైన నిన్ను అవగాహన చేసుకొనుటకై కేవలము ఊహాగానాలు మాత్రమే చేసేవారు అనేక సంవత్సరములు వేదాధ్యయనము చేసినను నిన్ను ఎరుగలేరు. కేవలము ఊహాగానాలతో గాని వైదిక సాహిత్య చర్చలచే గాని ఎవ్వరును దేవాదిదేవుడైన శ్రీకృష్ణుని గాని అతని నామ రూప గుణములను గాని గ్రహించలేరు. భక్తియుక్త సేవ ద్వారానే మానవుడు దేవాదిదేవుని అవగాహన చేసుకోగలడు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అను మహామంత్ర జపకీర్తనలతో ఆరంభమయ్యే కృష్ణ చైతన్యములో మానవుడు పూర్తిగా నెలకొనినప్పుడే దేవాదిదేవుడైన శ్రీకృష్ణుని అవగాహన చేసుకోగలుగును. భక్తిహీనులైన నిరాకారవాదులు శ్రీకృష్ణుని దేహము పాంచభౌతికమని మరియు అతని లీలలు రూపము అతనికి సంబంధించిన సమస్తము మాయా అని చెప్పుదురు. కనుకనే అట్టి నిరాకారవాదులు మాయావాదులుగా పిలువబడుదురు. నిజమునకు పరతత్వమును వారెరుగలేరు. కామైస్తైస్తైర్హృతజ్ఞానాః ప్రబధ్యంతే న దేవతాః. మోహముతో కూడిన కోరికలచే అంధులైన వారే వివిధ దేవతలను శరణు వేడుదురు అని 20వ శ్లోకము స్పష్టముగా చెబుతుండెను. దేవాదిదేవునితో పాటు వివిధ లోకములు కలిగిన దేవతలు కూడా కలరని మరియు దేవాదిదేవుడు కూడా దివ్యలోకమును కలిగి ఉండునని అంగీకరించబడినది. 23వ శ్లోకములో తెలుపబడినట్లు దేవాన్ దేవ యజో యాంతి మద్భక్త యాంతి మామపి అనగా దేవతలను పూజించువారు దేవతల లోకములను చేరుదురు, కృష్ణ భక్తులు కృష్ణలోకమును చేరుదురు. ఇది ఇట్లు ఎంత స్పష్టముగా తెలుపబడినప్పటికీ మూర్ఖులైన నిరాకారవాదులు శ్రీకృష్ణ భగవానుడు రూపరహితుడని ఈ రూపములన్నీ కాల్పనికములని ఉపాధి వాదిస్తుందురు. గీతాధ్యయనము పిమ్మట దేవతలు మరియు వారి లోకములు నిరాకారములనే భావన ఎట్లు కలుగును? కనుకనే నిశ్చయముగా దేవతలు గాని శ్రీకృష్ణ భగవానుడు గాని నిరాకారులు కారు. వారందరూ సాకార రూపమును కలిగి ఉన్నట్టి వారే. దేవాదిదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు తన సొంత లోకమును కలిగి ఉండునట్లే దేవతలు కూడా వారి వారి లోకములను కలిగి ఉందురు. కనుక పరతత్వము రూపరహితము మరియు అతనికి రూపమనేది ఆపాదించబడినదని చెప్పు మాయావాదము ఎన్నటికీ సత్యము కాలేదు. ఇది ఆపాదించబడినది కాదని ఇక్కడ స్పష్టముగా చెప్పబడినది. దేవతల రూపములు మరియు దేవాదిదేవుని రూపమును వేరువేరుగా ఒకే సమయములో స్థితమై ఉండునని మరియు శ్రీకృష్ణుడు సచ్చిదానంద విగ్రహుడని శాశ్వతము జ్ఞానము ఆనందపూర్ణము భగవద్గీత నుండి మనము స్పష్టముగా ఎరుగవచ్చును. పరతత్వము సహజముగా ఆనందమయ అనగా ఆనందమయము అని మరియు అది అపరిమిత కళ్యాణ గుణములకు నిధి అని వేదములు నిర్ధారిస్తుండెను. ఆనందమయోభ్యాసాత్
అని బ్రహ్మసూత్రము 1:1:12లో కూడా నిర్ధారించబడినది. భగవంతుడు తాను అజుడు, పుట్టుకలేనివాడు అయినను అవతరిస్తుండునని గీతలో చెప్పెను. మనము ఈ సత్యములనన్నింటినీ భగవద్గీత నుండి గ్రహించవలెను. నిజమునకు దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు రూపరహితుడని ఎట్లు చెప్పబడినో మనకు అవగాహనకు అందని విషయము. కనుకనే పరతత్వములో కాల్పనిక రూపము అందించబడునని పలుకు అద్వైతుల వివర్ధవాదము గీతావాక్యములను అనుసరించి సత్యము కాదు. పరతత్వమైన శ్రీకృష్ణ భగవానుడు దివ్య రూపమును దివ్య గుణములను కలిగి ఉండునని ఇక్కడ స్పష్టముగా చెప్పబడినది.